కాన్సెప్ట్తో పబ్లిక్ ముందుకు వెళ్దాము. ఫ్లాగ్ అలాగే మనీ రెండూ పెట్టేసి ఎవరు దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో చూద్దాము. ఫస్ట్ మనం ఫ్లాగ్స్ కొనుక్కొని వెళ్దాం రండి. ఫ్లాగ్స్ తీసుకుంటున్నాము. 5 స్టార్ చాక్లెట్స్ కూడా తీసుకుందాం. ఎవరైతే ఫ్లాగ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒక చాక్లెట్ కూడా ఇద్దాం గిఫ్ట్గా. ఎస్, ఇప్పుడు మనతో పాటు ఫ్లాగ్స్ చాక్లెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం పబ్లిక్లోకి వెళ్దాం. వెళ్ళి అడుగుదాం ఫ్లాగ్ తీసుకుంటారా లేకపోతే మనీ తీసుకుంటారా, ఫ్లాగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా చూద్దాము. ఫ్లాగ్ కనుక ఇంపార్టెన్స్ ఇస్తే ఒక చాక్లెట్ ఇద్దాం. ఓకేనా? ఫ్లాగ్ తీసుకుంటారా మనీ తీసుకుంటారా? ఫ్లాగేనా? వెరీ గుడ్, సూపర్. ఓకే రైట్, చూసారు కదా ఇతను ఫ్లాగ్కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చూద్దాం ఇంకా. ఫ్లాగ్ తీసుకుంటారా 100 రూపీస్ తీసుకుంటారా? ఏది తీసుకుంటారు? ఫ్లాగ్ 100. ఫ్లాగేనా? రైట్, థ్యాంక్ యూ. ఎస్, ఇతను కూడా ఫ్లాగే తీసుకున్నాడు. చూద్దాం, ఇంకా చాలామందిని ట్రై చేయాలి, అప్పుడు తెలుస్తుంది దేనికి ప్రయారిటీ అనేది. 100 రూపీస్ జెండా, ఏది తీసుకుంటారు? థ్యాంక్ యూ. ఎందుకని జెండా? ఎస్, చిన్న పిల్లోడైనా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన దేశం కోసం నేను జెండానే తీసుకుంటానంటున్నాడు. చూద్దాం ఇంకా. ఏది తీసుకుంటారు? డబ్బులు చూపించి జెండా చూపించి రెండు చూపించగానే ఆవిడ జెండా తీసుకున్నారు. రియల్లీ గ్రేట్. మా అమ్మ నీకు 100 రూపాయలు ఇస్తా, జెండా ఇస్తా, ఏది తీసుకుంటావు? తీసుకో, మరి నీకు ఏది కావాలో అది తీసుకో. ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది. ఎందుకని జెండా తీసుకుంటావు? మన లోకం పవిత్ర ఉంటది కదా ఇందులో, అందుకొరకే ఈ జెండా ముఖ్యమన్నా. సూపర్ అసలు మా అమ్మ నువ్వు కేకపో. భయ్యా, ఫ్లాగ్ 100 రూపీస్, ఏది తీసుకుంటారు? ఫ్లాగ్ తీసుకుంటారా 100 రూపీస్ తీసుకుంటారా? ఫ్లాగ్. ఓకే. ఎస్, ఆటో వాళ్ళ కూడా జెండాకే ప్రయారిటీ ఇచ్చారు. ఇంకా చూద్దాం. 100 రూపీస్ తీసుకుంటారా జెండా తీసుకుంటారా? జెండా తీసుకుంటారా? ఫ్లాగ్ 100 రూపీస్, ఏది తీసుకుంటారు? फ्लैग తీసుకుంటారమ్మా. కైకు बस यही हम रह रहे इधर, ये इम्पोर्टेंट है हमारे लिए. पैसा Very क्या है, 1 सेकंड में आता चले जाता. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. 100 రూపీస్ ఉంది, ఫ్లాగ్ ఉంది. మీరు ఏది తీసుకుంటారు ఈ రెండిట్లో? అది ఏది తీసుకుంటారు చెప్పండి. 100 కావాలా? తీసుకోండి. చూసారా, 100 రూపీస్కి ప్రయారిటీ ఇచ్చారు ఫ్లాగ్ కంటే కూడా. ఎందుకు తీసుకున్నారు 100 రూపాయలు జెండా కంటే? అంతే. మరి మీకు దేశభక్తి లేదా? దేశభక్తి లేదా? ఉందా? మరి ఉంటే 100 రూపాయలు ఎట్లా తీసుకున్నారు? రెండు కావాలా? రైట్, ఓకే. భయ్యా, 100 రూపీస్ ఫ్లాగ్, ఏది తీసుకుంటారు? ఫ్లాగా? సూపర్. చాక్లెట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫ్లవర్ గిఫ్ట్ ఇచ్చాడు బొకే అతను. బొకే షాప్ అనమాట. సో థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఏది తీసుకుంటాం? ఇదా ఇదా? ఏది కావాలి? చాక్లెట్. ఎస్, ఫ్లాగే తీసుకున్నాడు అతను. చూద్దాం ఇంకా. మా 100 రూపాయలు తీసుకుంటారా జెండా తీసుకుంటారా? ఏది తీసుకుంటారు? సూపర్. ఎందుకని జెండా తీసుకున్నారు? మన దేశం కదా, మన దేశం, మన కోసం పాటలు పడ్డారు పెద్దవాళ్ళు. ఎస్, డబ్బులు కాదు ఇంపార్టెంట్, మన దేశం కోసం మనం బతకాలి. సూపర్ అమ్మ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. భయ్యా, 100 రూపీస్ జెండా, ఏది కావాలి? మరి తీసుకోండి, ఏది కావాలంటే అది. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకని జెండా తీసుకున్నారు? ఇక్కడ ఉంటున్నాం, మన దేశంలో ఉంటున్నాం కాబట్టి జెండా.
ఇక్కడ పెట్టుకున్నాడు అబ్బాయి. చూడండి, జెండా తీసుకోవడమే కాదు, తను ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో అదే బిజినెస్లో అలాగే ఆ ఫ్లాగ్ని పెట్టుకున్నాడు అబ్బాయి. గ్రేట్ నిజంగా. థ్యాంక్ యూ భయ్యా. 100 రూపీస్ ఫ్లాగ్ ఏది తీసుకుంటారు? థ్యాంక్ యూ. రైట్. ఏం లేదు, 200 తీసుకుంటావా, జెండా తీసుకుంటావా? తీసుకో మరి, ఏది కావాలో అది తీసుకో. రెండిట్లో ఇదే కావాలా? సూపర్ అమ్మా, నువ్వు సూపర్. జెండా ఎందుకని తీసుకున్నావు? అది భారత్ మాత ఇదే కాబట్టి ఇదే తీసుకున్నా. సూపర్ కేక నువ్వు. రైట్. చూసారా, ఒక మున్సిపల్ వర్కర్ ఆమె అయినా కూడా జెండాకే ప్రయారిటీ ఇచ్చారు. గ్రేట్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. అమ్మా, 200 రూపాయల డబ్బులు, జెండా డబ్బులు వద్దులే, ఏది తీసుకుంటావు? ఎందుకులే మేడం, జెండానే ఇచ్చే మేడం. జెండా కావాలా? డబ్బులు ఎందుకని వద్దు? వద్దులే మేడం, ఎందుకు అంతేనా? ఎందుకు, మాకు బిడ్డలు పిల్లలు ఉన్నారు, ఆశ ఎందుకు మేడం, ఆ, ఆశ ఎందుకు, ఆశ వద్దు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు మేడం. ఆ. మరి అయినా కూడా నువ్వు జెండానే కావాలంటున్నావు? జెండా నాకు మన వాళ్ళు ఉన్నారు, చదువుతున్నారు మేడం. ఓహో, పిల్లల కోసం. నువ్వు సూపర్ అమ్మా. ఇదిగో, నువ్వు అంత కష్టాల్లో ఉండి కూడా డబ్బులు వద్దని జెండా తీసుకున్నావు. అందుకు నీ మీద ప్రేమతోటి నేను డబ్బులు ఇస్తున్నా నీకు. నువ్వు జెండాకు విలువ ఇచ్చావు, అందుకని నీకు డబ్బులు కూడా ఇచ్చిన. సూపర్ అమ్మా నువ్వు. థ్యాంక్ యూ. అమ్మా, 100 రూపాయలు జెండా ఏది కావాలి? నాకు పైసలు వద్దు, నాకు జెండా కావాలి. ఎందుకని? మన దేశం కోసం. సూపర్. ఇదిగో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసాం కదా, చాలామందిని ట్రై చేసాము. ఏం తీసుకుంటారు, మనీ తీసుకుంటారా లేకపోతే ఫ్లాగ్ తీసుకుంటారా అని. బట్ చాలా వరకు 99% ఫ్లాగ్కే ప్రయారిటీ ఇచ్చారు, ఫ్లాగ్నే తీసుకున్నారు. కొంతమంది మాత్రం మనీ తీసుకున్నారు. అందులో చిన్న పాప ఉంది, సరే ఆ పాపను వదిలేసిన పెద్ద ఆయన కూడా ఒక ఆయన మనీ తీసుకున్నారు, మనం చూసాము. సో మనీ కంటే కూడా ప్రయారిటీ ఫ్లాగ్కే ఉంది అన్నందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆ చిన్న పాప, ఆ పాప కూడా ఫ్లాగ్ తీసుకునింది, చూసాము మనం. సో దేశభక్తి అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన ప్రతి నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి పరిస్థితి ఇండియన్స్లో ఎప్పుడూ ఉంటుంది. అది మరోసారి ప్రూవ్ అయింది. ఎక్కడో ఒకరో ఇద్దరో మేబీ డబ్బులకు ప్రియారిటీ ఇస్తుండొచ్చు, అలాంటి వాళ్ళని కూడా మనం చూసాము. బట్ ఏదైనా కూడా ఎవరైతే దేశభక్తిని చాటుతుంటారో, ఎవరైతే దేశం కోసం పోరాడుతూ ఉంటారో, ఎవరైతే దేశం కోసమే ఆలోచిస్తారో వాళ్ళందరికీ